మేడం నిన్నటి గొడవ తర్వాత బయట ఎలా పోర్ట్రే అయిపోయిందంటే అసోసియేషన్‌లో వివాదాలున్నాయి. శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. వివాదాలు, గొడవలు జరుగుతున్నాయని పోర్ట్రే అయిపోయింది. దానికి మీరేం చెప్తారు? ఏం లేదండి. శేఖర్ మాస్టర్ మాకు ఒక మంచి మాస్టర్. మా డాన్సర్స్‌కి చాలా పనిస్తున్నారు. అలానే జానీ మాస్టర్ గూడా వాళ్ళిద్దరు ఎప్పుడు ఒక అన్నదమ్ముల్లానే ఉన్నారు తప్ప అలా ఏమీ లేదు. బయటికి అలా పోర్ట్రే అయింది. వాళ్ళిద్దరే గాదు, మిగతా మాస్టర్స్ అందరూ కూడా మా వాళ్ళే. మేము ఎప్పుడు ఎవరిని కూడా దూరం పెట్టింది లేదు. చిన్న చిన్నవి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఒక చిన్న మాట అనుకుంటారే తప్ప, దాన్ని ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు ఉంటారు గదా! థంబ్‌నెయిల్స్ అలా ఇలా పెట్టి హైలైట్ చేశారు తప్ప అలా ఏం లేదు. నిన్న అలా మాట్లాడడానికి కూడా రీజన్ ఫెడరేషన్ వారు వారి సొంత అభిప్రాయాన్ని మా మీద రుద్దడం ప్రయత్నం చేశారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అంతే. సో, చిరంజీవి గారితో ఒక మీటింగ్ అయింది. శేఖర్ మాస్టర్ గారు అండ్ జానీ మాస్టర్ గారు. ఈ ఇష్యూ గురించి ఆరా తీస్తారా చిరంజీవి గారు? లేదు. నాకు తెలిసి అది లేదనుకుంటున్నానండి. ఉంటే చెప్తారు. బట్ అలా ఏం లేదు. వాళ్ళు జస్ట్ నార్మల్ కలిసారు, డిన్నర్ చేశారు. అది మాస్టర్ ఏంటంటే, మేము కలిసే ఉన్నాము, మీరెందుకు అనవసరంగా ఇలా చేస్తున్నారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిచ్చారు తప్ప అలా ఏం లేదు. వాళ్ళు మా అసోసియేషన్‌కి 2 కళ్ళలాగా. వాళ్ళు మా డాన్సర్స్‌కి ఎంతో వర్క్ ఇస్తున్నారు. వాళ్ళ వర్క్ చేయబట్టే మా డాన్సర్స్ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. అంటే మేడం ఇద్దరికి మధ్య ఏమన్నా అసోసియేషన్ పరంగా అభిప్రాయ భేదాలున్నాయా? గొడవలు గాకుండా, పర్సనల్ గాకుండా అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నాయా? మేమేంటంటే మన కాళ్ళ మీద మనం నించుందాం అంటున్నా. వాళ్ళేంటంటే మాకు కర్ర కావాలి అంటున్నారు. అంతే. మేడం కర్ర ఇప్పుడు సహాయం అవసరం లేదు అని అంటున్నా. మనకి 2 కాళ్ళు ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వచ్చిన రోజు ఆ కర్ర సహాయం తీసుకుందాం అంటున్నా. ఇప్పుడు దీని గురించి నిన్న జరిగిన గొడవ గురించి ఎలక్షన్స్‌కి సంబంధించి బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి శేఖర్ మాస్టర్ గారి అభిప్రాయం ఎలా ఉంది? ఆయన కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారండి. అంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే. సో, దీనికి ఆయన పూర్తిగా మద్దతు తెలిపారు. అలా ఏం లేదు. సో, ఇది రాంగ్‌గా పోర్ట్రే అయింది బయట అంతే తప్ప అంతా హ్యాపీ. నిన్న ఓటింగ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఏం లేదు. నిన్నటి వీడియోలో ఒక దాంట్లో మీరు చెప్పులతో కూడా గొడవ పడ్డారు ఇక్కడ అని చెప్పేసి ఒక వాయిస్ బయటపడింది. నిజంగా చెప్పులతో కొట్టుకునేంత గొడవ జరిగింది? ఏం లేదండి. ఇప్పుడు లేడీస్ గురించి తెలుసు కదా! ఏదైనా వస్తే జుట్లు పట్టుకుంటారు. అలా ఏదో వేరే ఇద్దరు సీనియర్స్ ఏదో కొట్టుకుంటుంటే మేము సరే ఇది వేరేలాగా ఎళ్తదేమో, సరే పోలీస్ వాళ్ళని పిలుద్దాం ప్రొటెక్షన్ కోసం అని చెప్పి పిలవడం జరిగింది. అదే నేను మాస్టర్‌కి చెప్తున్నా. మాస్టర్ ఇలా అంటే పోలీస్ వాళ్ళు ఎందుకొచ్చారు అనంటే, ఇట్లా కొట్టుకుంటున్నారు మాస్టర్. సో, మనం ప్రొటెక్షన్ కావాలి కాబట్టి పిలిపించాం. బట్ మీడియానైతే మేము పిలవలేదు. ఓకే. మేడం ఇప్పుడు ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో సో బై ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నారా? లేకుంటే వాళ్ళని తిరిగి చేర్చుకోవాలనుకుంటున్నారా? లేకుంటే కంప్లీట్ కొత్త ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు మేము రాజీనామా చేస్తున్నాము అని లెటర్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ అభిప్రాయం వెనక్కి తీసుకుంటున్నామని ఎలా ఇవ్వాలి? లెటర్‌లోనే ఇవ్వాలి. మరి అలా ఇవ్వనంత వరకు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అది నిన్నటితో అవకాశం ముగిసిపోయింది. నిన్న ఓటింగ్ జరగనంత వరకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కంప్లీట్ చేయొచ్చా ఎలక్షన్స్‌లో? ఈ ఇయర్ లేకుండా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు రాజీనామా యాక్సెప్ట్ చేసాం కదా! మళ్ళీ మేము వస్తామనంటే ఇంక రాజీనామాకి వాల్యూ ఏముంది? సో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మేడం ఎక్కువగా మీ మీదనే ఆరోపణలు చేశారు. అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఒంటెద్దు పోగడకు పోతున్నారు. ఇలా కంప్లీట్‌గా మీ మీదనే ఆరోపణలు చేయడం జరిగింది. వీటిలో నిజాలు ఏం లేదండి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి నిందలొస్తాయి. నాకు తెలిసినంత వరకు. మేమొచ్చాక కొంచెం మా డాన్సర్స్‌కి రావాల్సిన డబ్బులు మొత్తంలో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. వారు మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు మాకు డబ్బులిస్తున్నారు. ఆ డబ్బుల్ని డాన్సర్స్‌కి ఇవ్వట్లేదు. పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. మధ్యలో తినేస్తున్నారు. మేమొచ్చిన తర్వాత కరెక్ట్‌గా పనులు జరుగుతున్నాయని మేము అభిప్రాయపడుతున్నాం. సో, కొంతమంది ఇన్‌చార్జ్‌లు ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వట్లేదు కంప్లీట్‌గా. ఎప్పటి నుంచి జరుగుతుంది? చాలా రోజుల నుంచి జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మాకు తెలిసినంత వరకు మేము తీస్తున్నాం. సో, అలా గతంలో ఉన్న వాళ్ళు ఎందుకు తీయలేదు? అదే మా క్వశ్చన్. సో, అప్పుడు తీసుంటే మాకు ఈ బాధ తప్పేది. ఇంత మాకు అగైనెస్ట్‌గా వచ్చిన మేము కూడా వాళ్ళలాగా సైలెంట్‌గా ఉంటే ఇంతమంది రాజీనామాలు చేసేవాళ్ళు కాదేమో. ఇప్పుడు మేము తప్పు చేస్తున్నాం అంటే మా తప్పేంటి చూపియండి. ఏకపక్ష నిర్ణయం అని అంటున్నారు. ఏం తీసుకున్నాను ఏకపక్ష నిర్ణయం? ఎక్కడైనా నేనేమైనా కోట్లు పెట్టి ఏమైనా ల్యాండ్ తీసుకున్నానా? లేదా ఇంత లక్షలు పెట్టి నేనేమైనా ఫెన్సింగ్ చేపిచ్చానా? లేకపోతే ఇంకేమైనా చేపిచ్చానా? ఒక అవినీతి చూపిమనండి నాది. నేను పలానా అవినీతి చేశానని చెప్పి చూపిమనండి. నేను ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతాను. నా మీద ఒక్క రూపాయి ఈమె తినింది అని చెప్పి చూపిమనండి. నేను అంత కరెక్ట్‌గా సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నా నేను. కాబట్టి ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో మీరు సస్పెండ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నారు. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాపర్‌గా చేయలేదు. కొంత ఆరోపణలు మీరు చేసే ఆరోపణలో నిజాలు లేవు. అంటే కొంతమంది తప్పు చేశారు. కాకపోతే అందరూ కాదు. దాన్ని గుర్తించడంలో మీరు మిస్టేక్ చేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేసినప్పుడు నేను మీకు సపోర్ట్ చేయడం కూడా తప్పే కదా అంటున్నా. సరే నేను తప్పు చేయలేదు. మరి రాజీనామా ఎందుకు చేసావు?
అసలు రాజీనామా చేయడానికి రీజన్ ఏంటంటున్నా? రాజీనామా అంటే ఏదో బాడీ డిజాల్వ్ చేయాలన్న ఆప్షన్ తప్పు అంటున్నా నేను. మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంది, మీరు చేయలేకపోతున్నారంటే మీరు రాజీనామా చేయండి. అంతే తప్ప మీరు మిగతా వాళ్ళని దింపాలన్న మైండ్ సెట్టే తప్పు. వాళ్ళని దింపాలి అని చెప్పి మీరు రాజీనామా చేశారు చూసారా, అదే రాంగ్ అంటున్నా. మేము కష్టపడి పని చేస్తున్నాం, అది తెలుసు. మీరు డాన్సెస్ అంటే మీరు డాన్సెస్కి మంచి చేయాలని అనుకోవట్లేదు, అందుకే మమ్మల్ని దింపేయాలనుకుంటున్నారు. మేము కష్టపడి పని చేస్తున్నాం, డాన్సెస్కి పూర్తి స్థాయిలో డబ్బులు రావాలని అనుకుంటున్నాం. ఆ ప్రయత్నాన్ని మీరు ఎందుకు ఆపుతున్నారు? అంటే మొత్తం బాడీ డిజాల్వ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే వేరే బాడీ వస్తే మళ్ళీ కలిసి పనిచేసి హ్యాపీగా మళ్ళీ తిందాం అనుకుంటున్నారా? అది మేము ఉండగా జరగనివ్వం, అందుకే వాళ్ళు డిజాల్వ్ చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా ఎలక్షన్స్ ప్రాపర్ గా జరగబోతున్నాయి 26 నాడు, లేకుంటే మళ్ళీ 10 మంది వచ్చి ఇక్కడ గొడవ చేసే అవకాశం ఉంది? అలా ఉండదండి. ఈసారి ఫుల్ పోలీస్ బందోబస్తు మనం తీసుకుంటున్నాము. విత్ లీగల్ గానే మనం వెళ్తున్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. మా సభ్యులు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇక మీద అలాంటివి ఏం రావు అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.